హాయ్ గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ మహేష్, న్యూరాలజిస్ట్. చాలామంది మన రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చినప్పుడు తరచుగా కాన్స్టిబేషన్ అంటే మలబద్ధకం చాలామందికి వస్తుంది. దానివల్ల కొంతమంది పేషెంట్స్, సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనము బాత్రూమ్ పోయినప్పుడు బ్లడ్ కూడా వస్తుంది సార్ లైట్గా అంటున్నారు. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ వాటర్ సప్లిమెంటేషన్స్. అంటే వాటర్ అనేది అట్లీస్ట్ 3 లీటర్స్ 4 లీటర్స్ అన్నా తీసుకోవాలి. కొంతమంది పాస్ వస్తుందని, టాయిలెట్ వస్తుందని చెప్పి ఆపేస్తున్నారు. దాని తర్వాత కొంచెము ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. కుకుంబర్ కానీ, బనానాస్ కానీ, జామకాయ కానీ, యాపిల్స్ కానీ, ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఈ కాన్స్టిబేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ స్ప్లింటర్ మజిల్స్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ లాక్టేషన్ అనేది ఇక్కడ హ్యాండిల్ కినాలో ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అది ఇలా ఉచ్చుకోవడం వలన ఆటోమేటిక్గా అక్కడ స్మాల్ ఆర్టరీస్ రప్చర్ అయిపోయి లైట్గా బ్లీడింగ్ అనేది వస్తుంది. దీనికి టూ మచ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా చాలా పెయిన్ఫుల్గా చాలా బ్లడ్ లీక్ అవుతుందంటే వీ హ్యావ్ టు కన్సల్ట్ gastroenterologist doctor. Okay, if any doubts you have to comment on comment section. Thank you.